ఆయన టాలెంటెడ్ పీపుల్ని బాగా గౌరవిస్తాడు. ఆయనకి అక్కడ కులము మతం అవన్నీ అనేవి లేవు. ఒక రకంగా ఆయన కారణజన్ముడు కాకపోతే ఆయన తయారు చేసిన వాళ్ళు ఈ రెండు రాష్ట్రాలు అనేక పార్టీల్లో ఈరోజు ఉన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉద్దండులైన సీనియర్స్, అప్పటికే దేశ రాజకీయాల్లో తలమునకలైనటువంటి ఆనాడు ఎంతోమంది, రామకృష్ణ హెగ్డే, జార్జ్ ఫెర్నాండస్, వాజ్పేయి, అద్వానీ, పోతే అదేవిధంగా కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా, కరుణానిధి, జ్యోతిబాస్, సుర్జిత్ సింగ్ బర్నాలా, ఈ అట్లాగే ఎంతో మంది యోధాను యోధులు, వీళ్ళంతా ఎన్టీఆర్ ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఎన్టీఆర్ సహకరించేవాడు. అదేవిధంగా ఎన్టీఆర్ వారందరితో కలిసి ఆచార్య జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవ నినాదం ఇచ్చి తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించింది ఈ భారతదేశంలో ఆచార్య జయప్రకాష్ నారాయణ్. అప్పుడు 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన జనరల్ ఎన్నికల నుంచి 77 దాకా కాంగ్రెస్ అప్రతిహతంగా ఈ దేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాత సంపూర్ణ విప్లవ నినాదంతో ముందుకు వచ్చిన ఆచార్య జయప్రకాష్ నారాయణ ప్రముఖ సోషలిస్ట్. వారు ఇచ్చిన పిలుపుకు స్పందించిన ఉత్తర భారతదేశం కాంగ్రెస్ ను కోకటి వేళ్లతో పెకిలిచ్చి వేసింది. అదేవిధంగా ఎన్టీఆర్ నాయకత్వంలో మధ్యలో మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. మళ్ళా ఎన్టీఆర్ నాయకత్వంలోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. విపి సింగ్ ప్రధాని కావడం జరిగింది. అది ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో ఆయన సేవలు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ అనేవాళ్ళు, మనకు మున్సిపు ఖానాల వ్యవస్థ ఆ వ్యవస్థను రద్దు చేసి నిజాం తర్వాత రెండవ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఎన్టీఆర్ పరిపాలనలో వచ్చింది. అదేవిధంగా ఎక్కువ మంది పేద ప్రజలకి వ్యవసాయం చేసుకుని బతుకుతామంటే ఎన్నో అసైన్మెంట్ భూములు కూడా ఆయన కల్పించాడు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఇందిరాగాంధీ సుమారు 16-17 సంవత్సరాలు ఈ దేశ ప్రధానిగా చేస్తే ఆమె వితంతువులకు వితంతు మహిళలకి పింఛన్ పెట్టలేదు. ఎన్టీఆర్ తొలిసారిగా వితంతు మహిళలకి పింఛన్ పథకం ప్రవేశపెట్టింది. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే మీకు అంటే ఇంత పరిచయం ఉంది కదా మీకు రామారావు గారితో, ఎప్పుడు అంటే తర్వాత కూడా మరి మీరు 25 years వచ్చిన తర్వాత కూడా మీకు ఎప్పుడు ఒక మంత్రి పదవి ఇస్తానని కానీ లేకపోతే ఆయన బీఫారాలు సిద్ధం చేశాడు నాకు. తర్వాత వయసు సరిపోయిన తర్వాత అయితే అక్కడ అప్పటికే రాజకీయాల్లో ఇండిపెండెంట్ గా ఉండి అక్కడ పాత కావలి నియోజకవర్గం అప్పుడు. ఇప్పుడు 2009 తర్వాత మాది ఉదయగిరి నియోజకవర్గం అయింది డీలిమిటేషన్ లో. అయితే మా ఊరేమో కావలికి అతి సమీపంలో 15 నిమిషాల జర్నీలో. అయితే ఉదయగిరి నియోజకవర్గం కావలి టౌన్ వెస్ట్ అంతా టౌన్ లిమిట్స్ దాటితే ఉదయగిరికి కేటాయించారు. అయితే అప్పట్లో అవకాశాలని పొడిగిపుచ్చుకోవడానికి ఏంటంటే నాకు పెద్ద చిన్న గౌరవం మొదటి నుంచి, వినయ విధేయతలు, సంస్కారం ఈ అడ్డొస్తాయి. నా వరకు ఆలోచించే ఇది కాదు. నలుగురు ఎప్పుడైనా కాస్త మనం మెప్పు పొందే విధంగా ఉండాలి కానీ స్వార్థం ఉండకూడదని ఉద్దేశం. రెండవది నాకు అత్యంత సమీప బంధువు. నా కళ్ళ ముందే ఆయన 100 ఎకరాలు ఆస్తులు పోగొట్టుకున్నాడు రాజకీయాల్లో. గొప్ప విద్యావంతుడు. ఎంతో డైరీ మెయింటైన్ చేస్తాడు. రోజు నిత్యం తన సమితి ప్రెసిడెంట్ గా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా డైరీలు రాసే అలవాటు ఈరోజు ఏ రాజకీయవేత్తకి ఇంచుమించుగా లేదు. ఎక్కడ శంకుస్థాపన చేసి సమితి ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్యేగా, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ గా, ల్యాండ్ మార్కెట్ బ్యాంక్ చైర్మన్ గా ఇవన్నీ ఉండేవి. ఆయన కోసం మీ సీట్ అంటే నేను కోరుకునేవాడిని కాదు. ఆయనకి ఇవ్వనప్పుడు ఏదన్నా పరిస్థితుల్లో ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఏదన్నా ఉండమంటే ఉండాలనే ఉద్దేశం ఉండేది. కానీ వాడు నేరుగా నన్నే ఎక్కువగా పోటీ చేయమనేవాడు. అంటే ఆయన కాదని కాదు, రామారావు గారే చెప్పేవారు డైరెక్ట్ మీరు పోటీ చేయమని. అవును, నేరుగా. అట్లాగే అయితే నేను మామయ్యకి ఇవ్వండి సీట్ అని చెప్పేవాడిని.
అయితే మామయ్యకి వేరే ఏదన్నా చూద్దాం, ఆయన పెద్దరికానికి తగినట్టు, ఆయన వయసుకి తగినట్టు మీరు ఉంటే బాగుంటుంది అని డైరెక్ట్ గా అనేవారు. 94 డిసెంబర్లో అయితే 94 డిసెంబర్లో రామారావు గారు ఆఖరిసారిగా బీఫారాలు ఇచ్చేటప్పుడు నాకు మామయ్యని గాడ పిలిపించాడు. ఎందుకు అబ్బాయి అవకాశాలన్నీ కోల్పోతున్నాడు, పోతే అబ్బాయిని నువ్వు దగ్గర నుండి గెలిపించు, బీఫారం ఇస్తున్నాను. నేను ఆయనకే ఏమని చెప్పా, కానీ మామయ్య గారికి మళ్ళీ ఆయన పిలిపించాడు. పిలిపించి ఇట్లా అబ్బాయిని పెడదాం, ఇట్లా బీఫారం ఇస్తున్నాను, నువ్వు దగ్గర నుండి నామినేషన్ ఇచ్చి గెలిపించుకొని తీసుకురా అన్నాను. వాడికి వయసు చాలా తక్కువ కదా, వాడికి చాలా వయసు ఉంది, ఇది నాకు ఆఖరా, నాకు వృద్ధాప్యం వచ్చింది అని వారు వృద్ధాప్యం వచ్చింది, మీ ఆశీస్సులు నిండుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతాడు, వాడికి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన అన్నాడు. నిజమే, నీకు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇస్తాను, జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ సెక్రటరీ కానీ ఆ రోజు పరిస్థితిని పట్టిస్తాను, పార్టీలో పదవి జిల్లా స్థాయిలో బట్టి నువ్వు ఆల్రెడీ సెంట్రల్ ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ చైర్మన్గా విశిష్ట సేవలు చేసేవు కదా దశాబ్దాల పాటు, అందువల్ల నీకు సెంట్రల్ బ్యాంక్ సూటబుల్ ప్రస్తుతానికి సరిపెట్టుకోమని చెప్పాడు. ఆయన కాదు అన్నాడు, మావాడు నా కోసం డ్రాప్ అవుతాడు అన్నాడు. ఏరా అని నా సైజు, ఏరా అని ఆ వైపు చూశాడు. మామయ్య ఎట్లా చెప్తే ఎట్లా అన్నా, అంటే అప్పటికి 89లో మామయ్య చెప్పినట్టు వింటాను అన్నాను. 85లో కూడా 85లో కూడా నాకు బీఫార్మ్, 83లో నాకు, 82లో నాకు ఏజ్ లేదు, 85లో కూడా నాకు ఏజ్ లేదు రియల్ గా. అయితే సరిపోయింది. ఇలా 10th లో నాకు 15 సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి నాకు 13 సంవత్సరాలు కాబట్టి అప్పుడు ఏజ్ ఎక్కువ వేసు. కలెక్టర్ పర్మిషన్ తో, కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్కషన్ రిపోర్ట్స్ తో నాకు ఎక్కువ వయసు ఉంది. ఆ ప్రకారం చూస్తే కరెక్ట్ సరిపోయింది. అందుకని 85లో కూడా బీఫారం ఇస్తే నేను వాపస్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఉపేంద్ర చేతికి ఇచ్చాను నా బీఫామ్. ఎస్, 85లో. 89లో కూడా ఇచ్చారు. ఇస్తే మామయ్య ఏమన్నాడు, ఈసారి నీకు వద్దు నాకు వద్దు, ఆ ఫస్ట్ లో మనం పాతలపల్లి వెంకటరావుని తీసుకొచ్చి పెట్టాం కదా, ఆ వెంకటరావు గారు పాపం 1 సంవత్సరం చిల్లర కాలమే కదా ఆయన చేసింది ఎమ్మెల్యే, ఆయన కోరిక తీరలేదు, ఆయన పెడదాము, నువ్వైతే గెలుస్తావు కానీ నేను ఇండిపెండెంట్ గా ఆ రోజు గెలిచి కూడా నేను సమితి ప్రెసిడెంట్ గా చేసిన కృషి, జడ్పీలో ఉండి చేసిన కృషి తృప్తి నాకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నాకు లేదు. కారణం ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సూచన కనపడటం లేదు, నువ్వు గెలుస్తావు కానీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఉపయోగం ఏముంది. ఆ వెంకటరావు అయితే ఏదో వ్యాపారస్తుడు, ఎమ్మెల్యేగా ఆయన ఏదో ఒకసారి పోటీ చేసి చేశాడు. అర్థాంతరంగా అది రద్దయింది కాబట్టి శాసనసభ పూర్తికాలం చేయలేదు కాబట్టి తనకు అవకాశం ఇవ్వమని అడిగాడు. నీకొద్దు నాకొద్దు వెంకటరావుకి ఇద్దామని నన్ను ఆ విధంగా ఆయన కన్విన్స్ చేసి డ్రాప్ చేయించాడు. అంటే 85లో ఒకసారి బీఫార్మ్ ఆఫీస్ చేసా, 89లో ఈ విధంగా జరిగింది. 94లో తనకి చివరి అవకాశం నన్ను డ్రాప్ కమ్మన్నాడు. ఓకే మామయ్య అని చెప్పాము. అయితే అక్కడ ఏం జరిగింది, ఎన్టీఆర్ గారు పిలిపించడం, ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. చివరికి ఏం జరిగిందంటే నేను వద్దని చెప్పాను, ఆయనకే ఇవ్వమని చెప్పాను. ఆ తర్వాత ఏమైందంటే వారు వేణుగోపాల్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది, మా పంచాయతీకి సంబంధించిన. ఇచ్చిన తర్వాత లాస్ట్లో అటుమారి ఇటుమారి తిరిగి మళ్ళా అక్కడ ఉదయగిరి, అక్కడ కొండపల్లి గురవయ్యని కొత్త అభ్యర్థికి ఇచ్చారు. అక్కడ స్టేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కావలగడ ఏదైనా స్టేషన్ వస్తుందనే ఉద్దేశంతో క్యాండిడేట్ ని మార్చాలని కూడా ఇది. అప్పటికే ఆయన కొండపనాయుడు గారు విజయవాడకి వెళ్ళి ఆ పోస్టర్లు, కరపత్రాలు, ఆ ఫ్లాగ్స్, వీటన్నిటి కోసం ఆయన అక్కడికి వెళ్ళి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అప్పటికే కొత్తగా మొబైల్ వచ్చింది 94లో, అది స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తన కుమార్తె ఎక్కడ ఉంటున్నా వారింటికి కూడా పోకుండా ఆయన ఎక్కడో ఉన్నాడు. అందుకని అడ్రస్ ఎవరు ట్రేస్ చేయలేకపోయారు. తర్వాత ఏదో ఒక విధంగా పట్టుకొని ఆయన దృష్టికి తీసుకొని వస్తే తను ఇండిపెండెంట్గా ఇంకా డెసిషన్ తీసుకున్నాను, అంతా రెడీ అయిపోయింది, ఇంకా తను పోటీ చేయలేనని చెప్పేసి ఇచ్చిన అవకాశాన్ని ఆయన తృణీకి ఇచ్చినట్టు. రామారావు గారి టైంలో
చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కదండి. అంటే మీరు చీరాల్లో చిమటా సాంబు అనే వ్యక్తి గాని, మషాలా వీరన్న అనే ఎవరో, వీళ్ళంత ముందు రాజకీయ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏమీ లేదనుకుంటండి. ఎవరికి ఉంది, ఎవరికి పెద్దగా లేదు. ఇప్పుడు పొలంపాటి కోటేశ్వరరావు గారికి ఇచ్చారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి. ఆయనకి అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఆయన బాపట్లలో ఆయన లెక్చర్ గా చేసేవాడు. ఆయన జగిత్యాలకు మార్చారు. ఆయన శిష్యుడు ఆయన చాలా శోభన్ కుమార్, ఆయన ట్రాన్స్ఫర్ కోసం నా దగ్గరికి వచ్చాడు. వస్తే నేను ఆయన కలిసి డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని కలిసాం. వెంకటేశ్వరరావు గారిని కలిస్తే వెంకటేశ్వరరావు గారికి చెప్తే వెంటనే వెంకటేశ్వరరావు గారు మళ్ళీ ఆయన్ని అభయన్స్ ఆర్డర్ మళ్ళీ బాపట్లో ఉంచారు, జగిత్యాలకు మార్చిన అతన్ని. తర్వాత ఒక ఎన్నిక సందర్భంలో వెంకటేశ్వరరావు గారు నన్ను అడిగాడు, గతంలో మనం ఒక అభ్యర్థి ట్రాన్స్ఫర్ విషయంలో శోభన్ కుమార్ నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఏంటని. ఏమంటే మనం ఇక్కడ కాపు కమ్యూనిటీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టాలి, చదువుకున్నాడు కదా, అతను పెడితే ఎలా ఉంటుందని నన్ను అడిగాడు. వెంకటేశ్వరరావు గారు పెద్దలు, రామారావు గారు. ఆయన గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే అన్ని నా మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నాయి. ఆ తర్వాత అడిగితే ఆయన కాపు కులస్తుడు ఇట్లా అని చెప్పాను. నాకు ఆయన ఎవరో తెలియదు. శోభన్ కుమార్ తనకి గురువు అవుతాడు అని చెప్పి అప్పటికే అంతకుముందు ఎన్టీఆర్ తొలి రాష్ట్ర కమిటీ నియామకం సందర్భంగా అతన్ని పొలిట్ బ్యూరోలో నియమించున్నాడు, శోభన్ కుమార్ని. ఆ శోభన్ కుమార్ అప్పటికే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా చేశాడు. ఎన్టీఆర్ అప్పటికే బాపట్ల మున్సిపల్ వైస్ చైర్మన్. అందుకని ఈ కుర్రోడు మంచి విద్యార్థికుడు అని చెప్పి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పొలిట్ బ్యూరో వేసిన సందర్భంగా ఆయన పార్టీ యాక్టివిటీస్ లో బాగుండేవాడు, క్రియాశీలకంగా. ఆయన గురువు అని చెప్పిన తర్వాత నన్ను కలిశాడు శోభన్ కుమార్. అప్పుడు నేను ఆయన్ని, అంటే శోభన్ కుమార్ దగ్గుపాటి గారికి తెలుసు, కానీ నన్ను తోడుగా పెట్టుకోకపోతే ఇంకో కాస్త బలంగా ఉంటుందనే ఉద్దేశంతో తర్వాత నేనే ఇనిషియేషన్ తీసుకుని ఆయన దృష్టికి తెచ్చాను. ఇట్లా మా శోభన్ కుమార్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఇది అని. అప్పుడు ఆయన వెంటనే స్పందించి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నిలుపుదల చేశారు. ఆ తర్వాత ఆయనకి ఆ రూపంలో అదృష్టం ఉంది ఉమారెడ్డి గారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వచ్చిన ఎన్నికల్లో వెంకటేశ్వరరావు గారు అంత జ్ఞాపకశక్తితో ఉన్నాడని నేను ఊహించలే. సడన్ గా నన్ను అడిగాడు, ఎవరయ్యా ఆయన రోజు తీసుకొచ్చారు బాపట్ల, ఇట్లా ఏ క్యాస్ట్ ఏంటి అన్నది. ఏమండి అంటే ఇట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఇట్లా కాపు కమ్యూనిటీకి సంబంధించి పెట్టాలని ఉంది, మరి ఫ్రెష్ క్యాండిడేట్ చదువుకున్నవాడు కదా, మరి నన్ను విచారించమంటే అప్పుడు నేను శోభన్ కుమార్ని విచారించడం జరిగింది. అప్పుడు తర్వాత అంటే వెంకటేశ్వరరావు గారు ఆయన ఉమారెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి అక్కడ అంటే వెంకటేశ్వరరావు ఆయన ఉమారెడ్డి గారి రాజకీయ ఆ తర్వాత బీజం వేసి ఇప్పుడు ఒంగోలు పొలుగుపాటి కోటేశ్వరరావు కొత్త. అట్లాగే ఎన్టీఆర్ టైంలో ఆ రోజు హరిబాబు ఉపేంద్ర గారు రైల్వే ఉద్యోగి, ఆ మధు దండావతి జనతా పార్టీ టైంలో రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన పిఏగా ఉండేవాడు. అట్లా అసలు ఎవరు చాలా మంది 195% మా కొత్త వాళ్ళే. అవును, ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా ఎక్కడో ఎవరు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఒకడు, బెజవాడ పాపరెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎక్కడో కొంచెం పాతవాళ్ళు. కాంగ్రెస్ కాదు, నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఫస్ట్ సమితి ప్రెసిడెంట్. ఆ తర్వాత గూడూరు అప్పుడు జనరల్ 72లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. 72లో 3 ఇండిపెండెంట్లు నెల్లూరు జిల్లా నుంచి గెలిచారు అవుట్ ఆఫ్ 11 seats. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు గూడూరు నుంచి, రాపూర్ నుంచి నువ్వు వెంకటనాయుడు, కావలి నుంచి మా మామ గొల్లిపాటి కొండపరెడ్డి గారు. ఈ 3 72లో వాళ్ళు 6 సంవత్సరాలు, అందరు ఎమ్మెల్యేలకు 5 సంవత్సరాలు పీరియడ్ అయితే వాళ్ళకి 6 సంవత్సరాలు. కారణం ఏంటంటే ఎమర్జెన్సీలో 1 year ఎక్స్టెండ్ అయ్యి చట్టసభలో. అందువల్ల 6 years పీరియడ్ ఎమ్మెల్యే. ఆ తర్వాత శ్రీనివాసులరెడ్డి గారు 75, 78, 72లో అయ్యాడు. 78లో అసెంబ్లీకి అలా పోటీ చేశాడు కాంగ్రెస్ నుంచి. ఇలా ప్రయాణంలో మీరు వదులుకున్నారు ఎమ్మెల్యే సీటు కానీ, ఎమ్మెల్యే సీటు పదవులకు కానీ. రామారావు గారితో అంత పరిచయం ఉండి, అంత దగ్గర సాన్నిహిత్యం ఉండి, ఎప్పుడైనా వారితో భోజనానికి వెళ్ళారా మీరు? చాలా సార్లు. వారు నేను ఎక్కడ గండిపేటకు వెళ్తూ వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు మేము ట్యాక్సీలు వేసుకొని, లేకపోతే మేము మా
మేము ఏదో ఆటోలు ఏది దొరికితే ఇది వేసుకొని ఆయన కలవడానికి గడ్డిపేటకి వెళ్తుంటే దారిలో ఎదురుస్తే కారు మేము ప్రయాణించే వాహనాన్ని ఆపి రోడ్డు మీద నిలబడితే కాన్వాయిలో పోయేవాడు అంత కీన్గా ఆ వేగంతో అంత అబ్జర్వేషన్. అలా 2 సార్లు. ఒకసారి నేను హాలీవుడ్ చెప్పుల షాప్ పెద్ద షాప్ అక్కడ చెప్పులు కొనుక్కొని బయట ఆటో కోసం ఏదో నిలబడి ఉన్నాం కొంతమంది. వెంటనే కాన్వాయ్ ఆపారు. ఆయన సెక్యూరిటీ వాళ్ళు దిగి సార్ విజయభాస్కర్ గారు సీఎం గారు పిలుస్తున్నారు అని చెప్పి దగ్గర కారు ఎక్కమన్నాం. తర్వాత సెక్రటేరియట్కి తీసుకుపోయిన సందర్భాలు, తర్వాత ఇంటికి తీసుకుపోయిన సందర్భాలు, భోజనాలు టిఫిన్లు వేషాలు ఉండవు. యువకులను చూస్తే ఆయన అసలు యువకుడు అయిపోతాడు. ఈ కులం లేదు, బాగా ప్రోత్సహిస్తారు. అందులో విద్యావంతులన్నా ఇంట్రెస్ట్, అందులో టాలెంటెడ్ పీపుల్ అంటే ఇంకా ఇంట్రెస్ట్. పోతే ఎక్కువగా సమాజాన్ని గురించి ఆలోచించేవాళ్ళు అంటే ఇంకా గ్రేట్. పోతే నిస్వార్థ ప్రజాసేవ చేసేవాళ్ళు అంటే ఇంకా ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయో వారిని ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. ఆ క్రమంలో ఆయన ఇప్పుడు నేను ఆయన ఏం అడగలేదు. ఆయన చాలా అవకాశాలు ఇచ్చాడు, నేను అన్ని పుచ్చుకోలేదు. మీరు అంటే ఉదార స్వభావం కలిగిన వాళ్ళు, అలాగే నిజాయితీగా నిబద్ధతగా ఉన్నవాళ్ళు కాబట్టి అవును. అదే వేరే వాళ్ళది ఎవరికి అంచెలంచెలుగా చిన్న వయసులోనే నాకు గొప్ప ఆ వయసులోనే మీరు రామారావు గారితో షూటింగ్ కి వెళ్ళారంటే ఆయన కారులో గ్రేట్ థింగ్ కదండి. పెద్ద పెద్ద హీరోలే ఆయనతో పాటు చేసే వాళ్ళే భయపడతారు. పోతే నాకు జడ్పీ చైర్మన్ అవకాశం కూడా ఇచ్చాడు. 87లో ఎన్టీ రామారావు గారు తొలిసారి మాండలిక వ్యవస్థను, సమితి వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను పెట్టాడు 84లో. 87లో వాటికి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి, డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు జిల్లా పరిషత్ కూడా జిల్లా అంతా ఎన్నుకోవాలి. పాత విధానంలో అలా కాదు, సమితి పరిషత్లు జిల్లా పరిషత్ చైర్మన్. అందుకని ఎప్పుడు అవిశ్వాస తీర్మానాలు ఉంటున్నాయి. ఎప్పుడు జడ్పీ చైర్మన్ గిట్టని వాళ్ళని దించడం, ఇంకోరిని ఎక్కించడం, మళ్ళీ గిట్టకపోతే అతన్ని దించడం, మళ్ళీ ఎక్కించడం. ఈ అవిశ్వాస తీర్మానాలు పర్వానికి ముగింపు పడడానికి ఆయన డైరెక్ట్ ఎన్నికల విధానం తీసుకొచ్చాడు. ఆ క్రమంలో 87లో